థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇంకా హైకోర్టులో క్వాయిస్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యధర బెయిల్ను మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం కావడం, తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రి అంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయమే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు. అక్కడే తన స్నేహితులు, తండ్రి రామలతో చర్చలు జరిపారు. రాత్రి అంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదంట. గీతా ఆర్ట్స్లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇంకా అక్కడ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్ళాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడడంతోనే పిల్లలు తెగ సంతోషపడ్డారు. అయాన్ పరుగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకొని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను హత్తుకొని ఓ 30 సెకండ్ల పాటు అలానే ఉన్నారు. బన్నీ తన భార్యని చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇంకా అయితే తండ్రిని చూసి కంటతడి పెట్టుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం కన్నీళ్లను తుడుచుకొని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగు పెట్టే ముందు దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.